చాలా వరకు కోమటిరెడ్డి సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య జానారెడ్డి కొడుకులు ఇద్దరు ఎంతో మందికి టికెట్స్ ఇచ్చిండ్రు కదా. భువనగిరి పార్లమెంట్ సీటు బీసీలకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం కూడా వ్యక్తం చేశాను నిర్మూలన మాటగా. అది అఫీషియల్ గా ప్రెస్ మీట్ లో రాలే కానీ చిట్ చాట్ లో చెప్పిన ఇవ్వండి బీసీలకు ఏం కాదు, మీరు కుటుంబం కోసం అడుగుతుండ్రా, మీ భార్య కోసం అడుగుతున్నారు, లేదు అడగట్లేదు, నేను అప్లై కూడా చేసుకుంటలేను, అది బీసీలకు ఇస్తే గెలిపించుకుంటాం, బీజేపీ పార్టీ కూడా బీసీకి ఇచ్చింది కదా, మన పార్టీ కూడా ఇస్తే బాగుంటది అని నా అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతే తప్పితే ఎక్కడ కూడా అఫీషియల్ గా కోమటిరెడ్డి లక్ష్మి టికెట్ కావాలని చెప్పి నేను అడగలేదు. మరి ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో నాకైతే అర్థం అవుతలేదు. రాజగోపాల్ రెడ్డిని ఏ విధంగా డౌన్ చేయాలనుకుంటున్నా, రాజకీయంగా ఒక విధంగా చెప్పాలంటే కొంత కావాలని కొందరు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ప్రచారం, దుష్ప్రచారం. నేను ఇప్పటికి కూడా అధిష్టానానికి ఒక శాసనసభ్యులుగా, భువనగిరి పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యులుగా దీపాదాస్ మున్షి గారు కానీ ఇంకెవరైనా నన్ను అభిప్రాయం అడిగినప్పుడు అధిష్టానం మీరు సర్వే చేసుకొని భువనగిరి పార్లమెంట్ లో మొత్తం విస్తృతంగా సర్వే నిర్వహించండి, ప్రజల మనసులలో ఏముంది, ఎవరికి ఇస్తే గెలిచే అభ్యర్థి ఎవరు అనేది మీరు డిసైడ్ చేయండి, మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. అలాంటి వ్యక్తికి ఏమని చెప్పలేదు, కోమటిరెడ్డి లక్ష్మి కావాలని అడగలేదు, మీరు సర్వే చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, గతంలో నేను పార్లమెంట్ సభ్యులుగా చేసిన సేవలు కావచ్చు, ఆ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యులుగా చేసిన సేవలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన, పార్లమెంట్ లో పోరాడిన తీరు కావచ్చు, వెంకటరెడ్డి కోసం ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒక మానవతా దృక్పథంతో కొన్ని వేల కుటుంబాలకు, లక్షల మందికి ఆర్థిక సాయం చేసి ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసిన దృష్ట్యా సేవలు ఎన్నో చేసింది ఆమె. కేవలం మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు నాకు సపోర్ట్ గా ప్రచారం చేసింది నా భార్యగా, ఉప ఎన్నికలు కావచ్చు, మొన్న కావచ్చు, విస్తృతంగా తిరిగింది. కాకపోతే మొత్తానికి చూస్తే, ఓవరాల్ గా చూస్తే జనగామ నియోజకవర్గంలో దాదాపు 15 కోట్ల రూపాయలతో ఓల్డేజ్ హోమ్ నడిచింది మహిళలకు, పేద మహిళలు. సామాజిక సేవలకే పరిమితమైంది. ఒక్కసారి మాత్రం 2019లో నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇంకా 3 ఏళ్ల పరిమితి ఉంటే ఆ సీటు గెలవడం చాలా కష్టం అని తెలిసినా సరే, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఎవరు కూడా పోటీ చేసిన ముందుకు రాకపోతే కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ పెట్టడం జరిగింది. ఓడిపోదని తెలిసినా సరే ఆ ప్రభుత్వం వ్యతిరేకంగా కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీని కాపాడాలి, రద్దు చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఆ రోజు చేయడం జరిగింది. అంటే స్వతహాగా ఎప్పుడు నాకు రాజకీయాలకు వచ్చి పదవులు కావాలని చెప్పి ఎప్పుడు కూడా తను అడగలేదు, తను అప్లై కూడా చేసుకోలేదు. మీ అందరికి తెలుసు, కోమటిరెడ్డి సోదరులు అంటే తెలంగాణ ఉద్యోగం కోసం మంత్రి పదవి త్యాగం చేస్తే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, మునుగోడు ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది. పదవుల కోసం ఎప్పుడు మేము పాల్గొనలేదు. బాధాకరం ఏంటంటే, భార్య టికెట్ కోసం పోటీ పట్టుబడుతున్నారు అన్నట్టు పేపర్లో రాస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా పదవుల కోసం అడగలేదు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమయంలో